హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే ఫ్రైడే, సాటర్డే, సండే కంపైల్ చేసిన వ్లాగ్ అండి. అండ్ ఈ వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫ్రైడే రోజు యాక్చువల్లీ అమ్మవారికి నేను ఎవ్రీ ఫ్రైడే పూజ చేసుకొని దీపం పెట్టుకుంటాను. అండ్ ప్రసాదం నైవేద్యం ఏదో ఒకటి చేసి పెడతాను. సో ఫ్రైడే మార్నింగ్ ఏమో అమ్మవారికి నైవేద్యం, అండ్ ఈవినింగ్ ఏమో ఆ రోజు సంకష్ట చతుర్థి వచ్చిందండి. సో ఈవినింగ్ గణపయ్య పూజ. సో ఫ్రైడే వాజ్ టోటలీ కాటప్. ఐ వాజ్ కాటప్ ఇన్ పొద్దున పూజ, సాయంకాలం పూజ, అట్లా హడావిడిగా అయితే అయిపోయింది. బట్ సాటర్డే మాత్రం నేను సింధు వి డిసైడెడ్ టు గో అవుట్ అనమాట. ఇక్కడ ఒక క్రాఫ్ట్ మేళా పెట్టారు, హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ అనుకోండి, అలా పెట్టారనమాట ఇంటి దగ్గర. సో మేము 1 వీక్ నుంచి ప్లాన్ చేస్తున్నాం వెళ్దాము అనేసి. అండ్ ఇట్ వాజ్ రియలీ నైస్ అండి. ఆ ఎగ్జిబిషన్ మాత్రం అన్నీ హ్యాండ్ మేడ్ థింగ్స్ అనమాట. సో నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను. సమ్మర్ కదండి, కాటన్ షర్ట్స్ ఇచ్చినంత కంఫర్ట్ నాకు ఏవి ఇయ్యవు. సో ఐ జస్ట్ గాట్ రెడీ. అండ్ మేము ఇక్కడ ఎగ్జిబిషన్కి వెళ్తే ఇక్కడ ఈ ఎంబ్రాయిడరీ కాదండి, ఇదేంటి క్రోషే చేసిన జ్యువెలరీ పీసెస్ అనమాట. ఎంత క్యూట్గా ఉన్నాయండి ఇవైతే. ఈ చోకర్స్ యాక్చువల్లీ వీ డిసైడెడ్ టు టేక్ అనమాట. సో అడిగితే ఆ చోకర్ ఒక్కటే 600 700 చెప్పారండి ఆవిడ. అండ్ మళ్ళీ వాటికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కొనుక్కోవాలి కదా, అవి లేకపోతే ఇట్ విల్ నాట్ వర్క్. సో ఆ ఇయర్ రింగ్స్ 200. సో ఆల్ టుగెదర్ లైక్ 900, ఆల్మోస్ట్ 1000 అనుకోండి పడుతుందన్నమాట ఒక సెట్. కానీ చాలా బాగుంది. కొంచెం తగ్గించుంటే తీసేసుకునేవాళ్ళం అండి. ఆవిడ చాలా స్టబ్బన్గా ఉన్నారు, తగ్గించను అని. బట్ బ్యూటిఫుల్ పీసెస్ అండి. నేను కొంచెం ఇప్పుడు అనుకుంటున్నాను అనమాట, పోనీ తీసేసుకోవాల్సిందేమో అని. బట్ ఇట్ వాజ్ రియలీ నైస్ ఆ షాప్ అయితే. అండ్ దెన్ ఈ వెదురు అంటే బ్యాంబూ స్టిక్స్ లాంటి దాంతో చేశారండి ఈ టేబుల్ రన్నర్స్. నాకు ఇట్లాంటివి చాలా నచ్చుతాయి. నేనైతే ఒక టేబుల్ మ్యాట్స్ ఇవన్నీ తీసుకున్నాను. నాట్ జస్ట్ ఫర్ టేబుల్ అండి, మనం డెకరేటివ్ మ్యాట్స్ లాగా కూడా వేసుకోవచ్చు, ప్లేస్ మ్యాట్స్ లాగా కూడా వీటిని యూస్ చేయొచ్చు. సో అవి తీసుకున్నాను. అండ్ ఇంకా జంక్ జ్యువెలరీ లేకుండా ఏ ఎగ్జిబిషన్ ఫేర్ ఏమన్నా ఉంటుందా చెప్పండి. సో నేను జనరలీ జంక్ జ్యువెలరీ దగ్గరికి వెళ్ళను, కానీ ఈసారి ఏంటంటే శ్లోకాకి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం చాలా ఫ్యాసినేటింగ్గా ఉందండి. ఈ మధ్యకాలం డెవలప్ చేసింది తను. సో తనకి ఏమన్నా ఉంటాయేమో అని చూశాను. అండ్ హైలైట్ వాస్ దిస్ ఖాదీ షాప్ అండి. ఖాదీ కాటన్ మీద లైట్గా ఎంబ్రాయిడరీ చేసి, అసలు ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ ఈజ్ యునీక్. అండ్ ఇంకా మీకు ఎక్కడ దొరకవండి ఇట్లాంటి పీసెస్ మాత్రం. నాకైతే ఈ స్టాల్ ఎంత బాగా నచ్చిందో. సో ఇక్కడ కొంచెం చిన్న షాపింగ్ అయితే చేసాను. నేను శ్లోకాకు ఒక టాప్ తీసుకున్నాను, సింధు కూడా కొంచెం డ్రెస్ పర్చేస్ చేసింది ఒకటి. అండ్ దెన్ వీ కేమ్ టు దిస్ బతిక్ స్టోర్. ఇక్కడ గణపతి ఉన్నారండి, ఎంత క్యూట్గా ఉన్నారు. చాలా కంట్రోల్ చేసుకొని నేనేమి కొనలేదు ఇక్కడ మాత్రం, ఎందుకంటే అసలు ఆ బతిక్ పెయింటింగ్స్ గణపయ్య చాలా అద్భుతంగా అయితే ఉన్నారండి. అండ్ ఈ బ్లౌజెస్ షాప్లో మాత్రం ఈ ఫుల్ ఎంబ్రాయిడరీ ఉన్న ఈ బ్లౌజెస్ చాలా బాగున్నాయండి. 1300 అయితే చెప్పింది ఇట్లాంటి బ్లౌజెస్కి ఆవిడ. బట్ నేను బ్లాక్ కానీ క్రీమ్ కలర్ కానీ ఉంటే తీసేసుకుందాము అనుకున్నాను, కానీ ఆ 2 అయిపోయినాయి అంట. యాక్చువల్లీ స్టార్ట్ అయ్యి 1 డేనే అయ్యిందండి. నెక్స్ట్ డే మేము వెళ్ళిపోయాం, కానీ అప్పటికే అయిపోయింది. అండ్ ఈ కాంతా వర్క్ శారీస్ మాత్రం 4500 చెప్పారు. అసలు నిజంగా వర్త్ అనిపించిందండి, సాఫ్ట్ సిల్క్ మీద ఈ ఎంబ్రాయిడరీ మాత్రం. బట్ ఐఎమ్ నాట్ ఎ శారీ పర్సన్ కాబట్టి నేనైతే తీసుకోలేదు. కానీ కొంచెం ఒక రిగ్రెట్ అయితే అదే అనిపించిందండి, ఇది తీసుకోవాల్సిందేమో అనుకున్నాను. కానీ నా వార్డ్రోబ్లో ఎన్ని కట్టని చీరలు, ఇంకా కొత్త శారీస్ ఎన్ని పడి ఉన్నాయో మళ్ళీ ఇంకొకటి యాడ్ చేయటం ఇష్టం లేక అది ఆపేశాను. సో ఇట్ వాజ్ అ నైస్ డే అండి, వెల్ స్పెండ్ సాటర్డే. ఇంక ఇంటికి వచ్చి టైర్డ్ అయిపోయినాక రికార్డింగ్ అయితే ఏమీ చేయలేదు. ఇది మండే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడి నుంచి నేను చేసుకునే పనులు అయితే రికార్డ్ చేశాను, కానీ ఐ నీడ్ టు టాక్ టు యూ గైస్ అబౌట్ సంథింగ్. అది నేను మాట్లాడదలుచుకున్నాను ఇక్కడి నుంచి వ్లాగ్లో అయితే. ఫస్ట్ థింగ్, నేను కొన్ని రోజుల నుంచి ఫాలో అవుతున్న ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అన్నది, చిన్నవి పెద్దవి, పర్సనాలిటీ వైజ్, ఫిజికల్ అపియరెన్స్ వైజ్ అన్నీ నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను.
ఫస్ట్ థింగ్ అయితే పీపుల్ ప్లీజింగ్ యాటిట్యూడ్ అన్నది నేను ఈ మధ్యకాలంలో వదిలేశానండి. నాకేంటి అంటే చిన్నప్పటి నుంచి చాలా మొహమాటం అండి. ఏమన్నా అన్నానంటే పక్క వాళ్ళు ఏమనుకుంటారో అన్న ఫీలింగ్లో బతికేస్తూ ఉంటాను. వాళ్ళని హర్ట్ చేయకూడదు అని నేను హర్ట్ అయిపోయే ఇన్స్టెన్సెస్ చాలానే ఉన్నాయి నా లైఫ్లో. సో ఈ మధ్యకాలం నేను తీసుకున్న స్టాండ్ ఏంటి అంటే ప్రతిదీ పక్క వాళ్ళకి నచ్చినట్టే బతకక్కర్లేదు. నాకు నచ్చనిది నాకు నచ్చలేదు అని చెప్పే లిబర్టీ నేను తీసుకున్నాను. అది నాకు నేనే ఇచ్చుకున్నానండి, ఎవరు నాకు ఇవ్వలేదు. బికాస్ నాకు కొన్నిసార్లు ఒక్కొక్క పని చెయ్యబుద్ధి అయ్యదు, అస్సలు చెయ్యబుద్ధి అయ్యదు, కానీ మొహమాటానికి పొయ్యి చేస్తూ ఉంటాను. అండ్ దెన్ ఐ ఫీల్ సో బ్యాడ్ దట్ ఇష్టం లేని పని చేశాను అన్న ఒక ఫీలింగ్తో బతికేస్తూ ఉంటాను. సో నౌ ఫ్రమ్ పాస్ట్ 1-2 years ఐ డిసైడెడ్ టు సే నో. నాకు నచ్చలేదు అని చెప్తున్నాను. అండ్ ఇది చెప్పినంత ఈజీగా రాలేదండి. ఇది చాలా ప్రాక్టీస్ చేసి లోపల చాలా ఘర్షణ అయితే జరుగుతూ ఉంటుంది నాకు, యాక్సెప్ట్ చేసేద్దాంలే అని. బట్ ఐ వాజ్ స్టాండింగ్ అప్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఐ ఫీల్ సో నైస్ అండ్ లైట్ వెన్ ఐ సే నో టు పీపుల్. నాకు నేను ప్రిఫరెన్స్ ఇచ్చుకొని పక్క వాళ్ళకి నాకు నచ్చని పని నేను చెయ్యను అని చెప్పేటప్పుడు ఆ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ కాన్ఫిడెన్స్ ఈజ్ నెక్స్ట్ లెవెల్. అండ్ సెకండ్ థింగ్ అండి, ఇది చాలా సిల్లీగా ఉంటుంది కానీ ఐ వాంట్ టు మెన్షన్ దిస్. మీలో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మీరు అంటే నా గ్రే హెయిర్ కనిపించినప్పుడు ఏ కలర్ యూజ్ చేస్తారు, మీరు హెయిర్ కలర్ ఏం చేస్తారు అనేసి. ఐ స్టాప్డ్ యూజింగ్ హెయిర్ కలర్స్ సిన్స్ ఆల్మోస్ట్ 2 years అండి. లాస్ట్ టైం 2 years బ్యాక్ అప్లై చేసుకున్నాను. ఇప్పటి వరకు హెయిర్ కలర్ అప్లై చేయలేదు. అండ్ ఇది ఎవరో కోసం కాదండి, నా కోసం నేను తీసుకున్న డెసిషన్. నాకు ఫస్ట్ థింగ్ ఆ కెమికల్స్ నచ్చవు హెయిర్కి అప్లై చేయడానికి. బట్ సమ్టైమ్స్ వెన్ ఐ గో టు మై హస్బెండ్స్ వర్క్ ప్లేస్లో వాళ్ళ పార్టీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో అని నేను అప్లై చేసేసేదాన్ని హెయిర్ కలర్. బట్ ఇప్పుడు మాత్రం ఐ హ్యావ్ టేకెన్ అ స్టాండ్ ఫర్ మై సెల్ఫ్. నాకు నచ్చదు, నేను అప్లై చేయను. ఇఫ్ దే వాంట్ టు లుక్ ఎట్ మై గ్రేస్ అండ్ సే ఐఎమ్ ఓల్డ్, అది వాళ్ళ చాయిస్ అండి. నేను మాత్రం ఎవరినో ప్లీజ్ చేయటానికి హెయిర్ కలర్స్ నెత్తి మీద పెట్టుకోను. అండ్ అది తప్పు అని చెప్పట్లేదండి, నాకు నచ్చదు కాబట్టి నేను చెయ్యను. ఐఎమ్ నాట్ సేయింగ్ పీపుల్ హూ ఆర్ అప్లయింగ్ ఇట్ ఈజ్ రాంగ్ ఆర్ రైట్ అని. నాకు నచ్చదు, సో ఐ డు నాట్ వాంట్ టు డూ ఇట్. సో ఐ స్టాప్డ్ యూజింగ్ హెయిర్ కలర్స్ ఆల్సో. అండ్ హెన్నా పెట్టుకుంటే నాకు సైనస్ ట్రిగర్ అవుతుందండి, అందుకని నేను హెన్నా కూడా పెట్టుకోను. అండ్ ఐ యాక్సెప్టెడ్ మై గ్రే హెయిర్స్ యాజ్ దే ఆర్. ప్రతిసారి పిక్చర్ పర్ఫెక్ట్గా కనిపించటానికి మనం వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ కదండి. మేకప్ ఇంటాక్ట్ ఉండాలి, హెయిర్ ఇంటాక్ట్ ఉండాలి, ఉండవండి. వీ హ్యావ్ టచ్డ్ 40, సో గ్రే హెయిర్ ఈజ్ ద న్యూ నార్మ్ అని నేను నమ్ముతాను. అండ్ ఐ డూ నాట్ హెసిటేట్ టు ఫ్లాంట్ మై గ్రేస్. నాకు నేనైతే యాక్సెప్ట్ చేసేసానండి, నేను గ్రే హెయిర్తో యాక్సెప్ట్ చేశాను. సో మిగతా వాళ్ళు దాన్ని ఓల్డ్ ఫ్యాషన్డ్ అనుకున్నా కూడా ఇట్ రియల్లీ డజంట్ మ్యాటర్ టు మీ. అండ్ ఇది నేను వన్స్ అగైన్ ఐమ్ టెలింగ్ యూ అండి, అది అప్లై చేసుకునే వాళ్ళు తప్పు అని నేను చెప్పట్లేదు. నాకు నచ్చదు కాబట్టి నేను చెయ్యట్లేదు. అండ్ చేసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, చేస్తున్నారు, దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. నాకు ఇంట్రెస్ట్ లేదు కానీ నేను సొసైటీ కోసం చేసేదాన్ని ఇన్ని రోజులు, ఇప్పుడు ఐ జస్ట్ లెఫ్ట్ ఇట్ అసైడ్. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ట్రెండ్స్. ఇది ట్రెండ్లో ఉంది, ఇది కొనేసుకోవాలి. అది డ్రెస్ అయినా కావచ్చు, శారీస్ అయినా కావచ్చు, బ్లౌజెస్ అయినా కావచ్చు, ఎనీథింగ్ విచ్ ఈజ్ ఇన్ ట్రెండ్, ఆ ట్రెండ్ని ఫాలో అయ్యి కొనాలి అన్నది ఈ మధ్యకాలంలో మనలో చాలా ఎక్కువ అయిపోయిందండి, థ్యాంక్స్ టు సోషల్ మీడియా. అండ్ ఇది అసలు ఎంత బాధ అనిపిస్తుంది అంటే నాకు చూస్తున్నప్పుడు, ఆఖరికి పూజలు వ్రతాలు కూడా ట్రెండింగ్లో ఉంటాయండి. కొన్ని వ్రతాలు ఇప్పుడు ప్రస్తుతం కొన్ని వ్రతాలు అయితే ట్రెండింగ్లో ఉన్నాయి. నేను ఇంక దాని ఇన్డెప్త్ అనాలిసిస్ అయితే వెళ్ళను. మీరు ఒకవేళ సోషల్ మీడియా ఫాలో అవుతున్న వాళ్ళైతే మీరు చెప్పేయగలరు ఇప్పుడు ఏ వ్రతం ట్రెండింగ్లో నడుస్తుంది. అండ్ ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ ఆ వ్రతం చేసి నాకు రిజల్ట్ వచ్చింది అని పెట్టేస్తారు. అంటే దేవుడికి కూడా మీ ప్రమోషన్లో అవసరమా నాకు అర్థం కాదండి. ఐ మీన్ టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే, గుడ్. చెయ్యగలిగే వాళ్ళు చేస్తారు, చెయ్యలేని వాళ్ళు చెయ్యలేరు.
బట్ ప్రతిదీ ఈ ట్రెండ్ అనేసి చాలా అనాయింగ్గా ఉందండి. ఫ్యాషన్ దగ్గర నుంచి చేసుకునే వ్రతాల వరకు ట్రెండింగ్ థింగ్స్నే ఫాలో అవ్వాలి అన్న కాన్సెప్ట్ మాత్రం నేనైతే వదిలేశాను. అండ్ అది వదిలేసినాక అబ్బా ఎంత హాయిగా ఉందంటే, నాకు నచ్చినవి నేను కొనుక్కుంటున్నాను, ట్రెండ్లో ఉన్నవి నేను కొనుక్కోను. నాకు నచ్చిన పూజ నేను చేసుకుంటాను. ట్రెండ్లో ఇప్పుడు ఈ స్వామివారి వ్రతాలు ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఆ వ్రతాలు చెయ్యాలి అన్న ప్రెషర్ నా మీద లేదు. ఇది చాలామందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు అండి. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ స్టాప్డ్ ప్లీజింగ్ పీపుల్. సో నేను అనుకున్నదైతే నేను చెప్తాను. మీలో ఎవరైనా అఫెండ్ అయ్యేలాగా మాట్లాడుంటే మాత్రం ఐఎమ్ సారీ అబౌట్ ఇట్. కానీ ఆలోచించండి, ప్రతిదీ ట్రెండింగ్, సిల్వర్వి ట్రెండింగ్, గోల్డ్ ట్రెండింగ్, శారీస్ ట్రెండింగ్, ఆఖరికి వ్రతాలు ట్రెండింగ్ వ్రతం. టూ మచ్గా లేదండి ఈ ట్రెండ్ కాన్సెప్ట్స్. కొంచెం మీకేమి నచ్చుతాయో ఆలోచించండి, మీకు నచ్చినవి వేసుకోండి. అండ్ ఇన్ దాట్ యూ విల్ లుక్ మోర్ బ్యూటిఫుల్ దాన్ ద ట్రెండింగ్ నాన్సెన్స్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. నచ్చిన దేవుడిని మీరు కనెక్ట్ అయ్యే స్వామివారితో పూజలు చేసుకోండి, ఆ వ్రతాలు చేసుకోండి. అంతేగాని వాళ్ళేదో వ్రతం చేశారు, ఆ వ్రతం నాకు వర్క్ అవుతుంది అన్నది తప్పు కదండి. దేవుణ్ణి కూడా అట్లా మన పబ్లిసిటీ కోసం యూస్ చేయటం బాలేదు అని నేను అనుకుంటున్నాను. అగైన్ దేవుడి గురించి మాట్లాడాను కాబట్టి ఐఎమ్ సారీ ఇఫ్ ఐ డిడ్ ఒఫెండ్ సమ్వన్. కానీ నేను చెప్పాలి అనుకున్న ఇంటెన్షన్ మీరు క్యాచ్ చేస్తే మాత్రం మీకు అర్థమవుతుంది. అండ్ దెన్ ద ఫోర్త్ థింగ్ ఈజ్ మేకప్ అండి. స్కిన్ కేర్, మేకప్ ఈ మధ్యకాలంలో వస్తున్నంత పిచ్చి నాన్సెన్స్. స్కిన్ కేర్ రొటీన్, మేకప్ రొటీన్, పూస్తూనే ఉంటాం. అది స్కిన్నా ఇంకేమన్నానా అండి? లేయర్స్ అండ్ లేయర్స్ ఆఫ్ మేకప్ అండ్ లేయర్స్ ఆఫ్ క్రీమ్స్ ఆన్ యువర్ ఫేస్ సేయింగ్ ఇట్స్ స్కిన్ కేర్. నిజంగా మన స్కిన్కి ఇంత అవసరం ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. అండ్ ఒక్కసారి ఆలోచించండి, ఇన్ని కెమికల్స్ అప్లై చేస్తే స్కిన్ కేర్ పేరుతో అసలు ఆ స్కిన్ బ్రీతింగ్ స్పేస్ అయినా దానికి ఇస్తున్నామా? కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ చూపెడుతున్నారు, మనం ఫాలో అయిపోతున్నాము. సో నేను కూడా చేసిన మిస్టేక్ ఇదండి. స్కిన్ కేర్ మాత్రం నేను ఫాలో అయ్యేదాన్ని. ఫస్ట్ టోనరు, దెన్ మాయిశ్చరైజరు, దెన్ సన్స్క్రీన్ లోషను, అండ్ దాని తర్వాత ఫౌండేషను, దాని తర్వాత కాంపాక్ట్. ఇంత లేయర్ కొట్టి ఆ మేకప్ పోసి ఆ స్కిన్కి బ్రీతింగ్ స్పేస్ కూడా ఇవ్వకుండా ఉంటాం. ఎంతవరకు కరెక్ట్? సో నా స్కిన్ కేర్ ఇస్ వెరీ సింపుల్ అండి. నేను ఫాలో అయ్యే స్కిన్ కేర్ ఏంటి అంటే, మాయిశ్చరైజ్ మై ఫేస్, టోనర్స్ యూస్ చేస్తాను, మాయిశ్చరైజర్ డెఫినెట్గా యూస్ చేస్తాను, సన్ స్క్రీన్ యూస్ చేస్తాను. బట్ అన్నీ పొలోమని మొహానికి అయితే అప్లై చేసేను. ఐ టేక్ మై టైమ్ టు అప్లై దీస్ థింగ్స్. అండ్ మేకప్ అన్నప్పుడు సంథింగ్ విచ్ సూట్స్ మీ, ఐ గో ఫర్ ఇట్. నాకు నచ్చలేదు అంటే నేను అది వదిలేస్తానండి. ఏ ఇన్ఫ్లుయెన్సర్ చూపెట్టారు అని ఐ డోంట్ ఫాల్ ఇన్ టు దట్ ట్రాప్ ఆఫ్ బయింగ్ మల్టిపుల్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అండ్ మేకప్ ప్రోడక్ట్స్. సో ఈ డెసిషన్స్ నేను తీసుకున్నానండి. అండ్ యాజ్ అ ఉమెన్ ఇట్ గివ్స్ మీ అ సెన్స్ ఆఫ్ ప్రైడ్ టు సే you are still beautiful without following all these routines and all these norms. మన చుట్టూ ఉన్న ఇన్హిబిషన్స్ని బ్రేక్ చేసి మనం ఒక స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్ ఉమెన్ లాగా ఉండాలి తప్ప సొసైటీ పెట్టే నార్మ్స్లో మనల్ని మనం ఫిట్ ఇన్ చేసుకోవటానికి ట్రై చేయకూడదు. ఈచ్ అండ్ ఎవ్రీ విమెన్ ఈజ్ బ్యూటిఫుల్ ఇన్ హర్ ఓన్ వే అండి. మనల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని మన వాల్యూని మనం తగ్గించుకోకూడదు అని నేను అనుకుంటూ ఉంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోకండి. అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇఫ్ యూ ఓన్లీ లైక్ ద కంటెంట్. Thank you so much for watching this video till the end. You have a great day. అండ్ ఆహాలో ఈ మూవీ ఏదో వచ్చిందండి, దీని పేరు నాకైతే గుర్తులేదు, ఐఎమ్ సారీ. కానీ చాలా ఫన్నీగా ఉంది, యట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అయితే చాలా క్లియర్గా చూపెట్టారు. సో ఈ మూవీ పేరు నాకు గుర్తొస్తే నేను చెప్తానండి. బట్ ఇట్స్ అ నైస్ మూవీ.